హాయ్ హలో అస్సలాము అలైకుమ్ నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ నేను ఎంతో సింపుల్గా చేసుకునే బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చేశానండి. ఈ మటన్ కర్రీ చాలా ఈజీగా చూపిస్తున్నాను మీ అందరికీ. ఇలా చేసుకోవటం వల్ల మీకు మటన్ కర్రీలో గ్రేవీ మంచిగా వస్తుంది, జ్యూసీగా ఉంటుంది ఈ మటన్. అయితే ఇప్పుడు ఇచ్చేద్దాం రండి. ఇప్పుడు దీనికోసం నేను మంచిగా నీట్గా కడిగి 1 కేజీ మటన్ తీసుకున్నానండి. నీట్గా కడిగేసుకున్నాను. దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నేను కారం వేసుకుంటున్నానండి. మటన్ అంటే కొంచెం స్పైసీగా ఉండాలి కదా. దీంట్లో కొంచెం మిరియాల పౌడర్ వేసుకున్నాను. కొంచెం 1/2 స్పూన్ దాకా నేను గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా మనం కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలిపి మనం దీన్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో మనం మటన్ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు నేను కడాయి తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఆనియన్స్ని కట్ చేసుకున్నాను. ఒక 2 లవంగాలు, ఒక 4 దాల్చీని పీసెస్, కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని దీన్ని మంచిగా మనం ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్ని కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. మరి కలర్ ఎక్కువ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతేనండి, మనం సింపుల్గా ఈ మటన్ కర్రీని తొందరగా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది ఆయిల్లో మంచిగా కొంచెం మనకు ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మొత్తం మసాలా కలిపి పెట్టుకున్న ఈ మటన్ని వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు ఈ మటన్ని మనం ఒక 5 to 10 మినిట్స్ మనం ఈ మటన్ని మంచిగా ఇలా ఈ ఆయిల్లో ఉడకనివ్వాలి. మనకు దీంట్లో ఉన్న ఆ వాటర్ అనేది పోయేంత వరకు మంచిగా మనం ఇలా కలుపుకుంటూ నిదానంగా మనం దీంట్లో ఇది మంచిగా ఆయిల్లో ఉడికేంత వరకు మనం ఒక 10 మినిట్స్ దాకా దీన్ని ఇలాగే కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలండి. అప్పుడు దీంతో మన మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్లో మగ్గటం వల్ల దీంట్లో ఈ ఆనియన్స్, ఈ మసాలా మొత్తం మంచిగా ఉడికి మంచి గ్రేవీ వస్తుందండి. నేను దగ్గర ఒక 10 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే కలుపుకుంటూ మంచిగా చూడండి, దీంట్లో వాటర్ మొత్తం పోయి మంచిగా ఆయిల్లో ఉడుకుతుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ మటన్ కర్రీ, సింపుల్. ఈ మటన్ కర్రీ టేస్ట్ మొత్తం మనకి ఇక్కడే ఉందండి. మనం ఇలా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు నేను కొంచెం వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేశాను. ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాను. మన మటన్ అనేది మంచిగా ఉడికిపోయింది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది మన మటన్. ఇప్పుడు మనం ఎక్కువ దీన్ని కలపొద్దండి, ఎందుకంటే పీసెస్ ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక కొంచెమే వేసానండి, కొంచెం తక్కువ అయింది. సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక చిన్న కప్ మనం పెరుగు మంచిగా బీట్ చేసి స్మూత్ చేసుకోవాలి. పెరుగు చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంతేనండి, ఇంకా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. మనం కొంచెం ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని దీంట్లో నేను ఒక 1/2 లెమన్ని పిండుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత ఒక 1/2 లెమన్ని మనం ఇలా పిండేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్
దీంతో మనకు ఆయిల్ అనేది మంచిగా పైకి వస్తుంది. మన కర్రీ అనేది మంచిగా టేస్టీగా జ్యూసీగా రెడీ అయిపోతుంది. సింపుల్గా మనకు మటన్ కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టేద్దాం. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చింది. మనకు కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఈజీగా మనం మటన్ కర్రీని ఇలా చేసుకోవచ్చు. అయితే బగారా ఎలా చేద్దాము? బగారా కోసం నేను ఒక గిన్నె తీసుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఒక 2 దాల్చీని, కొంచెం షాజీరా, ఒక 2 స్టార్స్, ఒక 2 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 యాలుకలు వేసుకున్నాను. వేసుకొని ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని ఇది మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. బగారా అంటే ఏముందండి, మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మనం ఇలా కలుపుకోవాలి. నేను ఒక 3 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను. దానికి నేను 6 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అంతేనండి, మనం ఇది బాయిల్డ్ అయ్యి మనం రైస్ వేసుకుంటే మనకు బగారా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మంచిగా మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసుకుందాం. మనకు ఇది దగ్గర పడేంత వరకు ఇలాగే ఫుల్ పెట్టుకోవాలండి స్టవ్ని. మనకు కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకు రైస్ అనేది ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కదా, నేను మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ అంతే. మనకు ఎంతో టేస్టీ బగారా మటన్